యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఏదైనా ఔఫోటుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అందుకు లాబాను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని చెప్పెను. లాబాను యాకోబును బట్టి ఆశీర్వదించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు తన మామయ్య అయిన లాబాను దగ్గర కొలువు చేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాలు సుదీర్ఘకాలంలో లాబాను దగ్గర ఉన్నాడు. లాబాను యాకోబును గురించి గొప్ప నిరీక్షణతో పలుకుతున్న మాటలు ఇవి. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించును అంటున్నాడు. ఇది ఎంత గొప్ప సాక్ష్యం! యాకోబును బట్టి లాబానును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. యాకోబు వచ్చిన తర్వాత ఆ కుటుంబము ఎంతో వర్ధిల్లింది. అందుకోసమే అంటున్నాడు, నేను పాదము పెట్టు చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించును అని యాకోబు లాబానుతో చెప్తా ఉన్నాడు. అంటే యాకోబు లాబానికి ఎలాగున్నాడంటే ఒక ఆశీర్వాదకరంగా, ఒక నిరీక్షణాస్పదంగా యాకోబు కనిపిస్తూ ఉన్నాడు లాబానుకి. అందుకోసం అంటున్నాడు, నిన్ను గూర్చి నన్ను యెహోవా ఆశీర్వదించును అని లాబాను యాకోబుని గురించి చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు మిమ్మల్ని గురించి ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారా? మిమ్మల్ని గురించి మీ కుటుంబము, అలాగే మీ వర్క్ ప్లేసెస్లో ఎవరైనా దీవించబడుతున్నారా? అలాంటి ఆశీర్వాద కారణంగా మీరు ఉన్నారా? అలాంటి నిరీక్షణ కలిగిన వారిగా మీరు ఉన్నారా? అలా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బట్టి దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. ఇక్కడ యాకోబు తన మామకు, తన కుటుంబానికి అంతటికీ ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా ఉన్నాడు. ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాలు కూడా దేవుడు అభివృద్ధిపరిచాడు. మన జీవితంలో కూడా మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే మనం దేవునికి మహిమకరంగా బ్రతకడం మనం ప్రారంభించాలి. అలా దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నప్పుడు మనం దీవించబడడం మాత్రమే కాదు, కానీ మన బట్టి అనేక మంది దీవెనకరంగా ఉంటారు. యాకోబు గురించి ఎంత గొప్ప సాక్ష్యం లాబాను చెప్తున్నాడు. నిన్ను బట్టి నన్ను యెహోవా ఆశీర్వదించెను. నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వదించబడాలని, నువ్వు అడుగుపట్టు ప్రతి చోట దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో, ప్రభువా నేను యాకోబులాగా అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. నేను పాదము మోపు చోటెల్లా ఇదిగో ప్రభువా నీ సన్నిధి నాతో ఉంచు ప్రభువా. నేను అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా అని మీరు ఆశపడినట్లయితే దేవుడు మిమ్మల్ని అట్రీతిగా ఉంచబోతున్నాడు. మనం అడుగుపెట్టి ప్రతి చోట సమాధానం, శాంతి, అలాగే సమాధానకర్తలుగా మనం ఉంటున్నప్పుడు మన జీవితంతో దేవుడు మహింపరచబడుతుంటాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో, దిగో ప్రభువా యాకోబులాగా నన్ను కూడా దీవించు ప్రభువా. నేను ఒక సమాధానకర్తగా, నేను ఒక నిరీక్షణాస్పదంగా, నేను అనేక మంది దీవెనకరంగా, మీకు మహిమకరంగా నన్ను ఉంచు ప్రభువా. నా కుటుంబానికి, అలాగే నేను అడుగుపెట్టు ప్రతి చోట, నా వర్క్ ప్లేసెస్లో, ఈ సమాజంలో అనేక మంది దీవెనకరంగా ఉంచు ప్రభువా అని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు అటు రీతిగా ఉంచబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా లాబాను యాకోబుని బట్టి ఎంతగానో దీవించబడినట్లుగా ఈ వాక్యంలో మేము గమనిస్తున్నాం ప్రభువా.
ఇదిగో ప్రభా యాకోబు దీవించబడ్డం మాత్రమే కాదు కానీ ప్రభా లాబాను కుటుంబం అంతటికి ప్రభా దీవెనకరంగా ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. మేము అట్టి రీతిగా ప్రభా నిరీక్షణ లేని వారికి నిరీక్షణకు కారణంగా ఇదిగో ప్రభా మీకు మహిమకరంగా మేము అనేక మంది దీవెనకరంగా మమ్మల్ని ఉంచు ప్రభా. దవా వాక్యం ఉంటుంది, మేము ఆ వాక్య ప్రకారం మేము బ్రతుకుతూ ప్రభా మీ మీద సంపూర్ణంగా ఆధారపడి మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మీ కృపగలాస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దీవించబడ్డం మాత్రమే కాదు కానీ మీకు అనేక మందికి దీవెనకరంగా మేము నుంచుట్లో మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.